హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో అయితే ఎపిసోడ్ నెంబర్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. హీరోయిన్ అయితే అంటది, నా దగ్గర ఇంకా టైం ఉంది, ఇంకేమైనా చేయాలంటే చెప్పండి, నేనైతే వర్క్ అనేది చేస్తాను మీకోసం అని చెప్పి అడగగానే హీరో అయితే అంటాడు, సరే నా కోసం నువ్వు డేట్ చేయగలవా అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడగగానే హీరోయిన్కి అర్థమవుదు, ఏం మాట్లాడుతున్నారు, డేట్ ఏంటి అని చెప్పి అనగానే ఇక్కడ మన హీరో అయితే చెప్తాడనమాట, మేము రీసెంట్గా ఒకటైతే కండక్ట్ చేయాలనుకుంటున్నాం, అది కూడా ఫెస్టివల్ థీమ్లో. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చాలా తక్కువగా అయితే ఉన్నారు, అందుకే నువ్వు నేను కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది, మన హోటల్ రెప్యుటేషన్ బాగుంటుంది అని అనగానే హీరోయిన్ అయితే ఏం సమాధానం చెప్పదన్నమాట. ఇంకా హీరో అయితే సరే నీకు వద్దకపోతే అక్కర్లేదులే అనగానే సరే అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా హీరో అయితే అంటది, నేనైతే ఈరోజు నాకు కంప్లైంట్ అనేది వచ్చింది, అది కూడా నీ వల్ల, అది కూడా లిఫ్ట్లో ఒక అమ్మాయిని అయితే ఇబ్బంది పెట్టావంట కదా అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు నాతో ఏమైనా గొడవ పడాలని అనుకుంటున్నావా, అయినా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ అమ్మాయిని నేను జస్ట్ ఆగమని చెప్పి అన్నాను, ఎందుకంటే అక్కడ ముసలాయన ఉన్నారు, ఆయన చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు, అందుకోసమే అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, ఇది ఒక హోటల్, దీంట్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్తో ఉన్న గెస్ట్లు అయితే ఉంటారు, వాళ్ళకి తగినట్టు మనం నడుచుకోవాలి తప్ప మనకి తగినట్టు ఎప్పుడు వాళ్ళకి నడుచుకోరు అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను ఆ ముసలాయనకి గౌరవం అనేది ఇచ్చాను, మనం ఎవరికైతే గౌరవం ఇస్తామో తిరిగి మనకి కూడా గౌరవం అనేది వస్తుందని మాత్రం ఆ అమ్మాయికి తెలీదా, కంప్లైంట్ ఇవ్వడం మాత్రమే తెలుసా, ఆయన ఆ ముసలాయనకి హెల్ప్ చేయడంలో తప్పేముంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి హీరో అయితే అంటాడు, ఆ ముసలాయన కూడా ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నారు, అతనికి మేము జీతం కూడా ఇస్తున్నాము, సో నువ్వు నాతో పని చేస్తున్నావు కాబట్టి నాతో కలిసి పని చేయి, అంతేగాని బాధల్ని వేయి మాకు, అర్థమవుతుందా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా అనేసరికి హీరోయిన్కి అయితే కోపం వస్తుంది, మీరు నాకు వార్నింగ్ అనేది ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారా, మీరు ఎప్పుడు మీ హోటల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు, అలా సాల్వ్ చేసుకునే ప్రాసెస్లో ఎప్పుడు నటిస్తూనే ఉంటారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, నేను ఎందుకని నటిస్తాను, నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చాను, అది గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా అనేసరికి సరే అయితే నేను మళ్ళీ మీకు బ్యాడ్ రివ్యూ అనేది ఇస్తాను, మీకు అంతలో కోపం వస్తే నన్ను ఇక్కడి నుంచి గెంటేయండి, నాకు ఏం అవసరం లేదు, మీ డబ్బు కూడా నాకు అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి హీరోకి అయితే చాలా కోపం అనేది వస్తుంది, కానీ హీరోయిన్ మాటలు కూడా నిజమే కదా అని చెప్పి అయితే అనుకుంటాడనమాట. హీరో అయితే కూర్చొని ఆలోచించేసరికి ఇక్కడ హీరోయినే గుర్తొస్తూ ఉంటుందన్నమాట, మీరు నటిస్తూ ఉంటారు, మీ హోటల్ కోసం మీరు నటిస్తూ ఉంటారు, మీరు మీలాగైతే ఉండరు అనే మాటలన్నీ హీరోకి గుర్తొస్తాయి. ఇక్కడ మనకి లిన్ అయితే చూపిస్తారు, లిన్ అయితే ఇక్కడ ఒక్కొక్క ప్రొఫైల్ అయితే చెక్ చేస్తూ ఉంటాడనమాట హోటల్ది. ఇంకా అప్పుడే అక్కడ లింగ్ ప్రొఫైల్ అండ్ హీరో ప్రొఫైల్ కూడా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి ఇక్కడ ఒక పర్సన్ అయితే అంటాడనమాట లిన్తో, మీరు ఏ హోటల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు, మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఏ డిసిషన్ అయినా నిలుస్తుంది అని చెప్పి అతను అనగానే ఇక్కడ లిన్ అయితే అంటాడు, ఇది నాకు కొంచెం కష్టంగానే ఉంది, నేను త్వరలోనే మీకు ఏ డిసిషన్ అనేది అయితే చెప్తాను అని చెప్పి లిన్ అయితే అంటాడనమాట. ఇక్కడ మళ్ళీ మనకి హోటల్లో అయితే చూపిస్తారు, ఇక్కడ ఒక అమ్మాయి అయితే అంటది, సార్ మీరు అడిగిన మెడిసిన్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయలేము, మాకు రూల్స్కి అగ్నెస్ట్గా ఉంది అని అనగానే ఆ పర్సన్ అయితే అంటాడు, ఇంకా టాబ్లెట్స్ చాలా అవసరం అమ్మా అని చెప్పి అడుగుతాడనమాట. ఇక్కడ హీరో దగ్గరికి అయితే లింగ్ అయితే వస్తుంది, లింగ్ అయితే అంటదన్నమాట, ఈ ఇయర్ బెస్ట్ చూసింగ్ అవార్డ్ అనేది ఎవరికి వస్తుందో అనేది తెలీదు, మన ఇద్దరులే ఎవరికో ఒకరికి అయితే వస్తుంది అనగానే హీరో అయితే చూద్దాంలే అని చెప్పి అంటాడనమాట. ఈసారి ఈ గేమ్లో ఓడిపోవడానికి రెడీగా అయితే ఉండు అని చెప్పి ఇక్కడ లింగ్ అయితే అంటది హీరోతో. అలా అంటూ ఉండేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట ఆ సర్వెంట్ని, ఏమైంది అతను ఎందుకని ఏదో అడుగుతున్నాడు కదా అని అనగానే అతనైతే మెడిసిన్స్ అనేవి అడుగుతున్నాడు మేడం, కానీ ఆ మెడిసిన్స్ అనేవి మేము ఇక్కడ ఇవ్వలేము, ఎందుకంటే ఇక్కడ హెవీ డ్రగ్స్ ఉన్న మెడిసిన్స్ అయితే ఇవ్వకూడదని హోటల్ రెగ్యులేషన్స్తో అయితే ఉన్నాయి అని అనగానే ఏంటి ఆ మెడిసిన్స్ అని హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా ఆ మెడిసిన్స్ చూసేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, ఇవి హెవీ డ్రగ్ ఉన్న మెడిసిన్సే, కానీ ఇది హార్ట్ డిసీజ్కి సంబంధించింది కదా అని చెప్పి అడిగేసరికి అవును మేడం, అంటే అతనికి హార్ట్ డిసీజ్ సంబంధించిన ప్రాబ్లం ఉందా అని అడిగితే ఉండొచ్చు అని చెప్పి ఆమె అయితే అంటది. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే అక్కడికి అయితే పరిగెట్టుకొని వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అలా పరిగెట్టుకొని వెళ్ళడం అనేది ఇక్కడ ఉన్న హీరో అయితే చూస్తాడు. యాక్చువల్గా హీరో అయితే లింగ్తో మాట్లాడుకుంటా హీరోయిన్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెడతాడనమాట. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైనా గోల చేస్తుందో ఏంటో అని చెప్పి హీరో అనుకుంటాడు. కానీ నిజానికి ఇక్కడ హీరోయిన్ అయితే తన పాస్ట్లో వాళ్ళ నాన్నగారు హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయి ఉంటాడనమాట, అది వేరే వాళ్ళకి రాకూడదనే ఆలోచనతో ఇంకా హీరోయిన్ అయితే పరిగెట్టుకొని మెడికల్ షాప్కి అయితే వెళ్ళి హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధించిన మెడిసిన్స్ అయితే కావాలని చెప్పి అడుగుతుంది. ఇంకా అతను కూడా ఇస్తాడనమాట. ఇంకా వెంటనే ఆ మెడిసిన్స్ అనేవి తీసుకుని చాలా ఫాస్ట్గా హోటల్కి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ప్రాబ్లం ఉన్న పర్సన్కి అయితే ఇదిగోండి మీకు ఈ మెడిసిన్స్ అనేవి తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తుంది. ఆ పర్సన్ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి హీరోయిన్కి అయితే మనీ అనేది ఇస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే వద్దండి నాకు ఈ మనీ వద్దు అంటే తీసుకో తల్లి పర్లా అని చెప్పి అనగానే
అనగానే ఒక కాగితం అనేది తీసుకొని ఇదే చాలా ఎక్కువండి, థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ మంచితనానికి అతనైతే చాలా ఇంప్రెస్ అయితే అయిపోతాడు. ఇంకా హీరోయిన్ ఆ మనీ అనేది తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. నిన్నైతే ఇక్కడ హీరో హోటల్కి అయితే వస్తాడనమాట. ఇంకా అక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయని చెప్పి ఇంకా లిన్ని చూసిన రిసెప్షనిస్ట్ అయితే చాలా వయ్యారాలు అయితే వెళ్ళబోస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లిన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఇంకా తన కార్డ్ అనేది తీసుకొని తన రూమ్ నెంబర్ అయితే చెప్పి మీకు ఏ అవసరమైనా నన్ను పిలవండి అని అయితే చెప్తూ ఉంటుంది అనమాట. లిన్ కూడా సరే అని చెప్పి అయితే అంటాడు. ఇక్కడ హీరోయిన్కి అయితే ఒక గిఫ్ట్ అనేది వస్తుంది. మీకోసం ఎవరో కానీ గిఫ్ట్ పంపారు, పేరు అయితే లేదు అని చెప్పి అనేసరికి మన హీరోయిన్ అయితే నా కోసమా అని చెప్పి అడుగుతుంది అనమాట. మీకోసమే మేడం అని చెప్పి ఇచ్చేసరికి ఆ గిఫ్ట్ అనేది ఓపెన్ చేస్తుంది. దాంట్లో ఒక పజిల్ అనేది ఉంటుంది అనమాట. ఈ గిఫ్ట్ ఎవరు పంపుంటారు, బహుశా ఇది నా కోసం హీరోనే పంపుంటాడు అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా సరే ఆ గిఫ్ట్ పంపింది హీరోనా కాదో అని చెప్పి అడుగుదామని చెప్పి హీరోతో పాటు వేర్ హౌస్లోకి అయితే వెళ్తుంది. హీరో అయితే హీరోయిన్ని అక్కడ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకని ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడిగేసరికి నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. నా కోసమా, ఎందుకు అని అడగగానే మీరే కదా నాకు పజిల్ అనేది పంపారు, అయినా నా కోసం ఎందుకని మీరు ఆ పజిల్ అనేది పంపారు అనేది అర్థం కావట్లా అని హీరోయిన్ అడగగానే నేను ఎప్పుడు నీకు పజిల్ అనేది పంపాను, నేను అసలు ఏ పజిల్ పంపలేదే అని చెప్పి హీరో అయితే అంటాడు. అలా అనేసరికి హీరోయిన్కి అయితే అర్థమవుదు, తిన పంపకపోతే ఇంకా ఎవరు పంపుంటారు అని చెప్పి సరే నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నా అని చెప్పి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే డోర్ తీయాలని చెప్పి అనుకుంటుంది కానీ డోర్ అయితే అసలు ఓపెన్ అవ్వదు. ఎంతలా ట్రై చేసినా ఓపెన్ అవ్వకపోయేసరికి హీరో అయితే వచ్చి ఇక్కడ ఇది ఫస్ట్ అనేది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేసాకే డోర్ అనేది ఓపెన్ అవుతుంది, అర్థమైందా అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. సరే అయితే అని చెప్పి హీరో అయితే క్లిక్ చేసి డోర్ అనేది ఓపెన్ చేస్తాడు కానీ డోర్ అనేది అసలు ఓపెన్ అవ్వదన్నమాట. ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి హీరో అయితే అనుకుంటాడు. ఇంకా అప్పుడే హీరోకి తెలుస్తుంది డోర్ అనేది విరిగిపోయిందని చెప్పి. ఇంతకైనా ఇంత ఓవర్ యాక్షన్ చేశారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో అయితే ఓవర్ యాక్షన్ కాదులే అని అనగానే ఇంకా వెంటనే కరెంట్ అనేది పోతుంది. హీరోయిన్ అయితే అంటదన్నమాట, మన అదృష్టం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే లాటరీ టికెట్ గెలుచుకున్నంత అద్భుతంగా ఉంది, కర్మ అంటే ఇదే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే ఫోన్ కూడా లేదే అని అనగానే హీరోయిన్ అయితే ఫోన్ లేదని ఎవరు చెప్పారు, ఇదిగోండి ఫోన్ ఉంది కదా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఇవి ఉన్నప్పుడు హీరో అయితే అంటాడు ఫోన్ ఉందని తెలిసినప్పుడు వెంటనే ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి కదా అంటే అవును చేయాలి, కానీ సిగ్నల్ ఉందో లేదో చూసుకోకుండా చేస్తారా అని అనగానే వెంటనే హీరో అయితే ఫోన్ తీసుకుని తన అసిస్టెంట్కి అయితే కాల్ అనేది చేస్తాడు. తన అసిస్టెంట్ అయితే బాత్రూంలో కూర్చొని గేమ్ అనేది ఆడి నాకు ఫోన్ చేయడం ఆపుతారా, గేమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఫోన్ పెట్టే అని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడు. అసలు తిన అసిస్టెంట్ అయితే అసలు ఎవరు ఫోన్ చేశారో ఏంటో కూడా వినిపించుకోవడమాట. సరే మళ్ళీ కాల్ చేద్దాం అనుకునేసరికి ఇక్కడ హీరోయిన్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఏంటి ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకునే లక్షణం నీకు లేదా అని అనగానే కర్మ ఇలా ఉంటుందని ఎవరికి తెలుసు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి బాస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడం చూసారా, అసలు కనబడట్లేదు ఒక గంట నుంచి అనగానే నాకు తెలియదు అని చెప్పి ఆమె అయితే చెప్తుందన్నమాట. ఈ బాస్ ఎక్కడికి పోయాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు అయితే క్యాండిల్స్ అని వెలిగించుకుంటూ ఉంటారన్నమాట. ఇలా మనం బేస్మెంట్లో ఉండిపోతామని అసలు అనుకోలేదని అనుకుంటారు. ఇక్కడ మార్నింగ్ అవ్వగానే ఇక్కడ వర్కర్స్ అయితే డోర్ అనేది ఓపెన్ చేసేసరికి హీరో హీరోయిన్ అయితే చక్కగా అయితే ఒకరినొకరు పట్టుకొని అయితే పడుకుంటారన్నమాట. వీళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న అందరూ అయితే ఏదో అనుకుంటారు వీళ్ళిద్దరూ లవర్స్ ఏమో అని చెప్పి. ఇంకా వాళ్ళైతే ఎంబరేజింగ్గా అనిపిస్తుంది వాళ్ళందరి ముందు నుంచి బయటకు వెళ్ళడానికి. ఏమీ జరగలేదు ఇక్కడ లాక్ అయిపోయామన్నట్టు అయితే చెప్పి బయటకు అయితే వస్తారు. కానీ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. నీకు తెలుసా ఇక్కడ హీరోకి అయితే పెళ్ళి అనేది అయిపోయిందంట. నైట్ అంతా ఒక అమ్మాయితో వేరే హౌస్లో కూడా పడుకున్నాడంట. వాళ్ళు ఏవేవో చేసుకున్నారంట తెలుసా అని. కానీ ఒక్కొక్కరి దగ్గర రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉండడంతో హీరోకి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు కమల పిల్లలు కూడా ఉన్నారు అని అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ముసలోళ్ళు అయితే ఇంకా దారుణంగా అయితే చెప్తారు ఇద్దరు కమల పిల్లలు ఉండి భార్యను వదిలేశాడని. ఇంకా ఫోన్లో కూడా ఇదే చాటింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇంకా హోటల్ మొత్తం ఒకటే హీరోకి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు కమల పిల్లలు ఉన్నారని చెప్పి. కానీ మన హీరో మాత్రం రాత్రి జరిగిందే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను అసలు నిద్రపోలేను, కానీ తనతో ఉన్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నా, నా ఇస్మోనియా క్లియర్ అయిపోయిందేమో అని చెప్పి హీరో అయితే ఆలోచించుకునేసరికి ఇంకా తన అసిస్టెంట్ అయితే అక్కడికి వచ్చి సార్ మీకు ఇద్దరు కమల పిల్లలంట కదా, ఇప్పటి వరకు నాకు చెప్పలేదేంటి, హోటల్ మొత్తం ఇదే డిస్కషన్ జరుగుతుంది తెలుసా మీకు అని చెప్పి అడిగేసరికి హీరో అయితే అంటాడు ఇవి రూమర్స్ రా అని చెప్పి. హోటల్ మొత్తం ఇదే డిస్కస్ జరుగుతుంది అని అనగానే చా అంట ఏంట్రా, అయినా నిన్ను నీకు ఎప్పటి నుంచి తెలుసు, అయినా ఇలాంటి రూమర్స్ నువ్వెలా నమ్మేవరా బాబు అని చెప్పి హీరో అడిగేసరికి ఇది కూడా నిజమే, మీరు నాకు చాలా కాలం క్రితం అయితే తెలుసు, మీకు ఇలాంటివి ఏమీ జరగలేదని కూడా తెలుసు, మీకు పిల్లలు లేరని తెలుసు, ఒకవేళ మీరు నాకు తెలియకుండా నా వెనకాల ఇదంతా చేశారేమో, నా దగ్గర దాచారేమో అని చెప్పి
చెప్పి తన అసిస్టెంట్ అయితే అంటాడు. ఈ మాట విన్న వెంటనే హీరోకి అయితే ఒళ్ళు మండిపోతూ ఉంటుందన్నమాట. వెంటనే వాడు టై అనేది పట్టుకొని, నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందేంటి, నీకు ఉద్యోగం అక్కర్లేదంటే చెప్పు రిజైన్ చేసే, కానీ నా చేతుల్లో చావాలని మాత్రం అనుకోకు, ఉద్యోగాల నుంచి పీకేస్తా అని అంటాడనమాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే ఒక అమ్మాయి అయితే వస్తుందన్నమాట, హౌస్ క్లీన్ చేసే అమ్మాయి. ఆ అమ్మాయి అయితే అంటది, మీకు ఒక విషయం తెలుసా, హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి 2 కమల పిల్లలు కూడా ఉన్నారంట అని అనగానే హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి, 2 పిల్లలు పెళ్ళం ఉండి కూడా ఇలా చేస్తాడా, ఛీ అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని ఫుల్గా తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకలా తిట్టుకొనేసి బాధపడుతూ ఉంటుంది. వాడు మళ్ళీ నన్ను మోసం చేశాడు అని చెప్పి. యాక్చువల్గా హీరోయిన్కి హీరో మీద ఫీలింగ్స్ అయితే ఉండి ఉంటాయన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్తూ ఉంటుంది. అలా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆపోజిట్ సైడ్లో మన హీరో కూడా వస్తారు. ఒకరినొకరు చూసుకుంటారు కానీ ఏమాత్రం మాట్లాడుకోరమాట. ఇంకా హీరో అయితే చెప్తాడు, నేను పై ఫ్లోర్కి వెళ్ళి మీటింగ్ అయితే అటెండ్ అవ్వాలి అనగానే, వెళ్ళరా చెత్త ఎదవా అని చెప్పి హీరోని అయితే తిడుతుంది. అలా తిట్టేసరికి హీరోకి అర్థమవుదు, నన్ను ఎందుకని చెత్త ఎదవా అని అంది అని చెప్పి వెంటనే ఫైల్ అనేది తన అసిస్టెంట్కి ఇచ్చి, నువ్వు పైన మీటింగ్ అయితే అటెండ్ అవ్వు, నాకు వేరే పని ఉంది అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక్కడ లిన్ అయితే ఈ రిసెప్షనిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి హీరోయిన్ గురించి అయితే డీటెయిల్స్ అడిగి తను ఏ రూమ్లో ఉందనేది అడుగుతాడనమాట. ఈ రిసెప్షనిస్ట్ అయితే చెప్తుంది, మేము గెస్ట్కి సంబంధించిన వరకు ప్రైవసీ డీటెయిల్స్ అనేవి చెప్పాం సార్, సారీ మా రూల్స్ అనేది మేము దాటలేమని చెప్పి అనడంతో ఇక్కడ లిన్ కూడా ఏమీ చేసేది లేక సరే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ వెళ్తుంటే హీరో అయితే వెనకాల వస్తాడు కదా, కారులో ఎక్కువ నీతో మాట్లాడాలి అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా లోపలికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసరికి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి హీరో అడిగేసరికి, నేనైతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని అంటదన్నమాట. అవునా సరేలే అని అనగానే, నువ్వు కారు దిగు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఎందుకు, నేను డ్రైవ్ చేస్తున్నాను కదా అంటే అర్జెంటుగా కార్ దగ్గర అని చెప్పి హీరోయిన్ అయితే బెదిరిస్తుంది అనమాట. ఇంకా హీరో కూడా ఏమీ చేసేది లేక సరే అని చెప్పి కార్ దిగి తనైతే వెళ్ళమంటాడు. ఇంకా హీరోయిన్ అయితే డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చుంటుంది అనమాట. హీరో అయితే అంటాడు, పొద్దుటే నువ్వు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయావా ఏంటి, ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి హీరోయిన్ అయితే అంటదన్నమాట, నువ్వు నోరు మోస్తావా, అయినా నువ్వు పెద్ద అబద్ధాలు కోరివి, నా దగ్గర నువ్వేదో సింగిల్గా ఉన్నట్టు ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నట్టు నటించావు, కానీ నీకు 2 కమల పిల్లలు ఉన్నారు, పెళ్ళి కూడా అయిపోయింది, దొంగ ఎదవ్వరా నువ్వు, చెత్త ఎదవ్వి అని చెప్పి హీరోయిన్ అయితే తిట్టేసరికి హీరో అయితే అంటాడు, వాళ్ళందరూ మాట్లాడుకునేది మన ఇద్దరు గురించే, నువ్వు నా భార్యవని, నీకు 2 కమల పిల్లలు ఉన్నారని అయితే వాళ్ళందరూ అనుకుంటున్నారు అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఏంటి నీకు నాకు పెళ్ళి అయిపోయిందా అండ్ 2 పిల్లలు కూడా ఉన్నారా, అయినా వాళ్ళు ఎందుకని ఇంత ఫాస్ట్గా అనుకుంటున్నారు, మన ఇద్దరం ఒక్క నైటే కదా స్పెండ్ చేశాము, దానికే మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని ఎలా అనుకుంటున్నారు అనగానే, అదే అనుకుంటున్నారు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా అనుకునేసరికి హీరోయిన్ అయితే అంటది, వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అయిపోతున్నారు, పిల్లలకి అనేసి అంత ఫాస్ట్ అయితే నేను కాదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అలా అనేసరికి హీరోకి అయితే నవ్వు అనేది వస్తుంది. కానీ నవ్వు అనేది ఆపేసుకొని, అవునవును అని చెప్పి అయితే అంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.